నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గంలో బిజీగా ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యపై ఆరా తీసిన వైనం కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయం ఎమ్మెల్సీ బరిలో ట్రస్మా మాజీ అధ్యక్షులు శేఖర్ రావు ఘనంగా వరల్డ్ అల్జైమర్స్ డే వేడుకలు పలువురిని సత్కరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామాభివృద్ధిపై చర్చించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఓ విద్యార్థిని తెలుగు చదవమని ఎమ్మెల్యే కోరగా విద్యార్థి తడబడడంతో క్లాస్ టీచర్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తెలుగు చదవడం రాకపోతే ఎలా, ఏం చెప్తున్నారని తెలుగు ఉపాధ్యాయుడిపై మండిపడ్డారు. అలాగే పలువురు విద్యార్థులను బోర్డుపైన తెలుగు వ్యాసాలు రాయించారు. విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని తెలిపారు. అనంతరం పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే అసైన్డ్ ల్యాండ్ను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు. రుణమాఫీతో రైతుల కళ్లల్లో ఆనందం కనబడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నాయకులు మాచర్ల అంజయ్య, దావు సంపత్ రెడ్డి, మాచర్ల శ్రీనివాస్, మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, మాచర్ల అనిల్ పాల్గొన్నారు. కార్మికులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. స్వచ్ఛతా హీ సేవ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, మేయర్, మున్సిపల్ కమిషనర్లు కార్మికులకు ఆరోగ్య కార్డులు, బీమా పత్రాలు, రక్షణ సామగ్రి అందించారు. పారిశుద్ధ్య కార్మికులు పనులకు వచ్చేటప్పుడు హెల్త్ కార్డులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి మంగళవారం, గురువారం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. రోడ్లపై చెత్త వేయొద్దని, తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలని ఇంటి యజమానులకు చెప్పాలన్నారు. మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని, కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మేయర్ సునీల్ రావు అన్నారు. నగరపాలక సంస్థ తరపున మున్సిపల్ కార్మికులకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సుమారు 4,80,000 రూపాయలు కేటాయించామన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికుల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు మేయర్ సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తక్కువ ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ అన్ని గురించి కూడా దీంట్లో మనం రాసి పెడుతున్నాము. మీకు గతంలో చూసిన డాక్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి అనుకోండి సడన్గా ఎక్కడైనా కళ తిరిగి మీరు పడిపోయారు. సో మిమ్మల్ని ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, కార్పొరేషన్లో లేకపోతే ఇంకా ఎక్కడ,
మీకు కుటుంబంలో ఎవరు ఉన్నారు, ఎవరికి కాంటాక్ట్ చేయాలనేది అది ఉంటే ఖచ్చితంగా ఈ కార్డ్ని చూస్తే అన్ని అర్థం వస్తుంది. సో సకాలంలో ఏదైనా కావాల్సిన సహకారాలు మీకు అందరూ అందజేయగలుగుతారు. సో అందువల్ల ఈ కార్డ్ మీకోసం తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు అడిషనల్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇది ప్రతిసారి అంటే గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు ప్రత్యేకంగా దీనికి చర్యలు తీసుకుంటూ మీకోసం కార్పొరేషన్ నుంచి కట్టిపిస్తున్నారు. మీరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అది డబ్బుల కోసం కాదు. అంటే ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే ప్రీమియం మీ ఖాతా నుంచి, మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యేది. కానీ ఎప్పుడెప్పుడు ఏమవుతుంది, ఏదో ఇబ్బందులు ఉంటే మీరు మొత్తం అమౌంట్ డ్రా చేసేస్తారు. డ్రా చేసిన తర్వాత ఏమవుతుంది, ఇన్సూరెన్స్కి ఒక్కోసారి అమౌంట్ కట్టకపోతే 20 ఎలా కట్టినా కూడా అది వృధాగా పోతుంది. సో అలాంటి పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదు, మళ్ళీ ఆ డబ్బులు కూడా తిరిగి రాదు. కాబట్టి ఈసారి మనం ఏమనుకున్నామంటే కార్పొరేషన్ నుంచి మనము టైం టు టైం కట్టుకుపోతే మీ మీ ఇన్సూరెన్స్ మనం కాపాడగలిగిపోతే మీ ఆరోగ్యం కూడా మనం కాపాడగలుగుతాం. నేను అనుకుంటా కరీంనగర్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మా కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేసే సిబ్బంది చాలా గొప్పగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాలుగా మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా పనిచేసినటువంటి అనుభవంతో మా మున్సిపల్ సిబ్బంది కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా వెనుక చేయకుండా ప్రతిరోజు వచ్చి వాళ్ళ డ్యూటీలకు పార్టిసిపేట్ అయ్యి మరి నగర ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పనిచేసేటువంటి గొప్ప కార్మికులు మా కరీంనగర్ నగరపాలక సంస్థ కార్మికులు. కాబట్టి వారి కోసం మీరు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు కూడా వారందరి పక్షాన కూడా మీకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. మొదటి సంవత్సరం జిల్లా కలెక్టర్ గారు మరి చొరవ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ నగరపాలక సంస్థ ద్వారా చెల్లించి మరి కార్మికులకు మరి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించినట్టయితే ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఆదుకునేందుకు అవకాశం ఉంటుంది మేడం. అంతేకాకుండా మా నగరపాలక సంస్థ ద్వారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం 2020 సర్కులర్ ఇచ్చిండ్రో అవుట్ సోర్సింగ్ సిబ్బంది మెడికల్ పరంగా వాళ్ళు చేయలేకపోయినా, ఎలిజిబుల్ అయినా, ఒకవేళ చనిపోయినా వెంటనే వారి కుటుంబ సభ్యులకు కొడుకుంటే కొడుకు, బిడ్డ ఉంటే బిడ్డకు, ఎవరు లేకపోతే అల్లుడు ఉంటే కూడా వాళ్ళకి ఇచ్చి దాదాపు 60-70 మందికి కార్మిక నియామకం ఇచ్చి మరి అందరినీ ఆదుకున్నటువంటి మా సంస్థ మా నగరపాలక సంస్థ మేడం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరిలో దిగనున్న యాదగిరి శేఖర్రావుకు పలు సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో 2024 బెస్ట్ టీచర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం పలు విద్యా సంస్థల్లో పనిచేసిన ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు కప్పి ప్రశంసా పత్రాన్ని అందజేసి సన్మానించారు. ట్రస్మాకు సంబంధించిన వారంతా చేతులెత్తి మద్దతును ప్రకటించారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ టికెట్ ఆశించానని, మాజీ సీఎం కేటీఆర్ల ఒత్తిడి మేరకు టికెట్టు కోల్పోయానని గుర్తు చేశారు. ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నానని స్పష్టం చేశారు. కావున ఉపాధ్యాయులందరూ తనకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు. అవసరమైతే మరణిస్తాగాని ఎమ్మెల్సీ బరిలో నుంచి తప్పుకునేది లేదని ప్రకటించారు. ప్రైవేటు ఉపాధ్యాయుల తరపున వారి సంక్షేమమే ధ్యేయంగా మండలిలో తన వాణిని వినిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్రావుతో పాటు పలు జిల్లాలకు చెందిన ట్రస్మా అధ్యక్ష కార్యదర్శులు, ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎట్టి బస్సులో డోర్ టు డోర్ చాలా ఏరియాలలో కూడా తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశమంతా కలగడికి తిరిగే వ్యక్తిని కాబట్టి మీ అందరి ఆశీస్సులు మెండుగా కోరుతా ఉన్నాను. మీరందరూ కనుక కనికరించి మీరందరూ కనుక ఓటును మలిచినట్లయితే ఒక ట్రస్మా యాదగిరి శేఖర్రావు గారికి, ట్రస్మా శేఖర్రావు గారికి ఓటును కనుక మలుచుకునే విధంగా మీడియా మిత్రులను కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి నాకు 2 దశాబ్దాలు చాలామంది పేర్లు పెట్టి పిలిచి మీ అందరితో కోఆర్డినేట్ చేశారు. ఇలా వస్తుంటాయి పోతుంటాయి, పదవులు అనేది శాశ్వతం కాదు. డబ్బు కూడా వస్తుంటుంది పోతుంటుంది. కానీ డబ్బు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం కాదు. ఆత్మ, ప్రేమ, వాత్సల్యం, సంస్కారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనందరం కూడా చాలా కలిసి ఉన్నాం కాబట్టి మీడియా మిత్రులు కూడా నేను వన్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్కసారి పబ్లిక్ నాడు ఎలా ఉంది, ఉమ్మడి జిల్లాల్లో ఎలా ఉంది, అసలు ఏ వ్యక్తికి ఆదరణ ఉన్నది, ఏ వ్యక్తికి మంచి చెడు ఉన్నది, ఏ వ్యక్తి మన గురించి పనిచేసే వ్యక్తి ఉన్నది, ఏ వ్యక్తికి సంస్కారం ఉన్నది. డబ్బు అనేది వస్తుంటుంది పోతుంటుంది. కాబట్టి చట్టసభల్లో నాలాంటి వ్యక్తి కనుక మీరందరూ ప్రమోట్ చేసి మీరందరూ ఓటు వేసి యాదగిరి శేఖర్రావును కనుక ముందు వరుసలో కనుక నిల్చుని పెట్టినట్లయితే మనం ఇలా 3 కాన్స్టిట్యూన్సీలో కూడా మన ఎమ్మెల్సీలు కనుక ఉన్నట్లయితే అవలీలగా మనం రేపు ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది. ఆ కమిషన్లో కనీసం మనం వెళ్ళాలంటే అక్కడ అపాయింట్మెంట్ దొరకాలంటే 4 గంటలు 5 గంటలు పడుతూ ఉంటారు. ఇలా ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం పెట్టింది, అది ఇప్పటికీ కూడా మన దగ్గర ప్రవేశపెట్టలేదు. పునర్నిర్మాణంలో భాగస్వాములు మొదటి వ్యక్తి అయినటువంటి శేఖర్రావు గారికి,
అలాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులు మన సిరిసిల్ల శ్రీనివాస్ గారికి, కేశవరెడ్డి గారికి, మరియు సుభాష్ గారికి, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా మిత్రులందరూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి, అశోక్ గారికి, తిరుపతి గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే మేడం ఇక్కడ మీ అందరికీ ముఖ్యంగా ఈ అవార్డులు అందజేస్తున్నటువంటి మేడం గారికి అందరికీ నమస్కరిస్తూ, టీచర్స్ అంటే మనం నిజంగా దేన్నైనా చేంజ్ చేయాలంటే ఒక టీచర్ చేతుల్లోనే ఉంటుంది. ఈ సమాజాన్ని కూడా చేంజ్ చేయాలంటే టీచరే. ఒక డాక్టర్ తప్పుదేం చేస్తే ఒక ప్రాణం పోతుందేమో, కానీ ఒక టీచర్ తప్పు చేస్తే ఈ సమాజాన్ని మొత్తం బస్సు పట్టించవచ్చు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు షూలు, సాక్స్లను అందజేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నిరుపేద విద్యార్థుల సమస్యలు తెలుసని, అందుకే తాము ప్రత్యేక చొరవతో విద్యార్థులకు షూస్, సాక్స్ ను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు పట్టుదలతో పాటు క్రమశిక్షణతో మెదలాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి స్థాయికి ఎదగాలని సూచించారు. మండల వ్యాప్తంగా లోకల్ బాడీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు 1634 షూస్ను, సాక్స్లను అందజేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 16 మండలాలలో 22,318 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంఈఓ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వనజ, సీనియర్ పీజీటీ అంజీ, పీఈటీ నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తనలో ఉన్న బుద్ధి చాలా ఉంది కానీ కాళ్ళలో ఉన్న చెప్పలు వాలేదు. దానివల్ల ఆ తలలో ఉన్న బుద్ధిని కూడా కొంచెం కాన్ఫిడెన్స్గా, కొంచెం ధైర్యంగా మన పిల్లలు వాడలేకపోతున్నారు అప్పుడప్పుడు. సో అంటే ప్రభుత్వం ఎన్నో చేసేటప్పుడు మా వైపు కూడా జిల్లా యంత్రంగా మన చిన్న ప్రయత్నం మనం చేసి పిల్లలకి ఒక కాంప్రిహెన్సివ్ అంటే ఫుల్ పర్సనాలిటీ వాళ్ళకి రావాలంటే ఖచ్చితంగా షూస్ అండ్ సాక్స్ ఉండాలి. యాక్చువల్లీ మనం అందరం బాగా కష్టపడ్డాము. బడ్జెట్ మనకి ఇష్యూ ఉండే కాబట్టి ఆ బడ్జెట్లో కొట్లాడి అంటే అదే అమౌంట్లో మనకి తీసుకోవాలంటే కొంచెం డిలే అయింది. మనందరికీ ఆలోచన ఉండే ఈ వర్షాకాలం ముందే పిల్లల కాళ్ళు చెప్పలు ఉండాలి, షూస్ ఉండాలనేది. అది చేయలేకపోయాము. ఈ వారంలోపు ఇది కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్. అయినప్పటికీ బాగా కష్టపడ్డాము అందరూ. సో ఇక్కడ షూస్ బాయ్స్కి గర్ల్స్కి ఎందుకు సేమ్ ఉండాలి? ఎందుకు సేమ్ ఉండాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ యూనిఫామ్ సేమ్ ఉంది కాబట్టి షూస్లో కూడా యూనిసెక్స్ తీసుకోవాలి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఒకే పరంగా వేసుకోవాలనేది ఆలోచనతో ఈ నెల 27న హైదరాబాద్లో జరిగే విద్యార్థి ఘర్జనను జయప్రదం చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. నగరంలోని మంకమ్మతోట జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. దాదాపు 3 సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్మెంట్లు విడుదల చేయక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థి గర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ, జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, నాయకులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ మహాగర్జన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పెండింగ్ లో దాదాపు 3 సంవత్సరాలకి వెళ్ళి విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు, రియంబర్స్మెంట్లు కావచ్చు పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. దానివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. దాంతోపాటు చాలా వరకు పాఠశాలలో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు ఉంది. దాంతోపాటు ఈరోజు కరీంనగర్లో చూసుకుంటే దాదాపు 16 మండలాలు ఉంటే ఏ మండలానికి కూడా పూర్తి స్థాయిలో ఎంఈఓ లేని పరిస్థితి ఉంది. దాదాపు 16 మండలాలు కేవలం 3 మండలాలకు మాత్రమే విద్యా
నిత్యాధ్యయంలో కొనసాగుతున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉంది. దాంతోపాటు ఈరోజు కరీంనగర్లో విద్యా కేంద్రంగా ఉన్నప్పటికీ ఈరోజు కనీసం హాస్టల్ అవుతున్న విద్యార్థులకు, సంక్షేమ హాస్టల్ అవుతున్న విద్యార్థులకు కనీసం మెస్ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేక ఈరోజు అది పౌష్టికాహారం లోపిస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్లో చూస్తున్నాం. దాంతోపాటు అదేవిధంగా కరీంనగర్లో ఉన్న సైన్స్ వింగ్ కళాశాల ఈరోజు అనేక మంది విద్యార్థులను మేధావులను అందించిన కరీంనగర్ సైన్స్ వింగ్ కళాశాలకు కరీంనగర్లో వరల్డ్ అల్జీమర్స్ డే, వరల్డ్ పీస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని జెడ్పీ క్వార్టర్స్లోని వృద్ధుల డే కేర్ సెంటర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉచ్చుడి మోహన్ రెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్ కిషన్ పోరండ్ల హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు పలువురు ప్రముఖులను శాలువాలతో సత్కరించారు. శాంతియుతమైన ప్రపంచాన్ని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ రోజు యోగా, మెడిటేషన్, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని వైద్యులు పోరండ్ల కిషన్ సూచించారు. తద్వారా జ్ఞాపక శక్తి పెంపొందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముక్క శరత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మ్యాడం శివకాంత్, కోశాధికారి భట్టు వినోద్, సింగమరాజు, సముద్రాల జనార్దన్ రావు, రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు పాల్గొన్నారు. వరల్డ్ అజ్మీరా డే అండ్ వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ప్రోగ్రామ్ని మన కరీంనగర్ డే కేర్ సెంటర్లో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎక్స్ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు, అలాగే మన చీఫ్ మన డాక్టర్ కిషన్ పోరన్లా గారు రావడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ జరుపుకోవడానికి మా లయన్స్ క్లబ్కి అవకాశం ఇచ్చిన జనార్దన్ డే కేర్ సెంటర్ అధ్యక్షులు జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యం ఈ మెడిటేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సామూహికంగా కాకుండా ఎవరింటికాళ్ళ వాళ్ళు చేసి వృద్ధిని, వారి యొక్క మనసును వృద్ధి చేసుకునేటువంటి పరిస్థితిని, శాంతిని నెలకొల్చేటువంటి పద్ధతి, ఎక్కడికి సంఘ రూపంలో పోకుండా ఎవరికి వాళ్ళని చేసుకుంటే వారికి వారు బాగుపడుతున్నటువంటి యొక్క పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని మాకందరికి కూడా ఈ దీన్ని అవగాహన చేసిన మా శ్రీధర స్వామిని మర్చిపోయినా ఆయన సేవకుడుగా పనిచేసేటువంటి పరిస్థితి సత్యనారాయణ గారు కానీ వీళ్ళు. అంటే నేను కొన్ని పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే చేసేవాళ్ళు పేర్లు చెప్పకపోతే చేసేవానికి ప్రోత్సాహం ఉండదనే ఉద్దేశం కానీ వాళ్ళనేదో నేను పేచిక చేయాలనేటువంటిది కాదు. ఇది ఎవరికి వాళ్ళం మనం సేవకులుగా పనిచేసిన నాడే, అందరం కలిసి ఉన్ననాడే దానికి శాంతి కానీ, మన ప్రపంచం కానీ, మనం కానీ బాగుంటాం. కులమత సంబంధం లేదు, హృదయం ఒక్కటే. ఎవరికైనా గిచ్చితని వస్తుంది అనేటువంటి హృదయంగా నడిచినోడు ఎప్పుడు బాగుపడతాడు అనేటువంటి యొక్క మాట మనం అవగాహన చేసుకుంటే అందరం కూడా ఇతడు వాళ్లకు కష్టము నష్టం చేయకుండా చేస్తే అదే శాంతియుతం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమము వరల్డ్ అల్జీమర్స్ డే యాజ్ వెల్ యాజ్ వరల్డ్ పీస్ డే సందర్భంగా చేయడం జరిగింది. ఒక మానసిక నిపుణిగా ఈ పీస్ కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు. మన అల్జీమర్స్ అని కానీ ఇంకొక వేరే అయిన డిమెన్షియా అంటే జ్ఞాపశక్తి తగ్గడం, మెంటల్ కెపాసిటీ తగ్గడం అనేది మనం ఆపుకోవాలంటే మన శాస్త్రీయ పద్ధతులు, సనాతన చెప్పిన యోగా, మెడిటేషన్, ధ్యానము, రకరకాల ధ్యానాలు, ఏ ధ్యానమైనా పనికొస్తుంది. ఏ మార్గమైనా మనము డిమెన్షియా ప్రివెంట్ చేయడానికి, జ్ఞాపశక్తి పెంచుకోవడానికి, మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి 100 సంవత్సరాలు ఇప్పుడు అమెరికా వాళ్ళు సైన్స్ డెవలప్ అయింది, వెల్నెస్ సైన్స్ అని డెవలప్ అయింది. దీనివల్ల మనం ఎట్లా ఆరోగ్యంగా ఉండాలా, ఏది వీలు కాకపోతే వాకింగ్ ఆర్ మన మౌనంగా కూర్చొని మన ధ్యానం, ఏ ధ్యానం చేయకుండా మౌనంగా మనం ఏదైనా దేవుని గుర్తు తెచ్చుకొని మౌనంగా కూర్చున్నా కానీ మన బ్రెయిన్లో మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. మునులంతా మౌనం ప్రాక్టీస్ చేయడం మునులయ్యారు, ముని అయ్యారు, ఋషులయ్యారు. ఋషులు అంటే కరెక్ట్గా మన ప్రపంచ దృక్పథం మారుతుంది. ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని జిల్లా ఏఐఆర్జీడబ్ల్యూఎఫ్ అధ్యక్షులు పున్నం రవి అన్నారు. నగరంలోని కేడీసీసీ బ్యాంక్ ఆటో అడ్డా వద్ద ఆటో సంఘర్షణ యాత్ర సభను నిర్వహించారు. వీణవంకలో ప్రారంభమైన ఆటో సంఘర్షణ యాత్ర జమ్మికుంట, హుజరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, అలుగునూరు, తిమ్మాపూర్లతో పాటు చివరకు కరీంనగర్కు చేరుకుంది. అనంతరం ఆటో, ట్రాలీ, లారీ అడ్డాల వద్ద సభను నిర్వహించారు. సంక్షేమ బోర్డు సాధన, భారతీయ న్యాయ సహిత చట్టం రద్దుకై పోరాడతామని పున్నం రవి అన్నారు. ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, టాటా ఏస్, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని శ్రీనివాస్, ట్రాన్స్పోర్టు నాయకులు, ఆటో, ట్రాలీ డ్రైవర్లు పాల్గొన్నారు. ఏంటంటే నిన్న ఆటో సంఘర్షణ యాత్ర వీణవంకలో మండలంలో ప్రారంభమైంది. అట్లాగే జమ్మికుంట, హుజురాబాదు, శంకరపట్నం, అట్లాగే మానకొండూరు, తిమ్మపూరు, ఇంకా ఈ అలుగునూరు, అట్లాగే లారీ అసోసియేషన్ వద్ద కూడా ఈ యొక్క సభను ఏర్పాటు చేసి, ఈ సభ ఉద్దేశం ఏంటంటే రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లాగే భారతీయ న్యాయత సహిత
చట్టం ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెంటనే సవరించాలని, అట్లాగే రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు 9 నెలలు 10 నెలలు గడుస్తూ ఉన్నారు, ఇంతవరకు కూడా ఆటో డ్రైవర్లకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలని చూస్తూ ఉన్నారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే 4500 రూపాయలు ఈ చెల్లించాలి ఈ ఆటో డ్రైవర్లకు. ఇది సంబంధించిన దాంట్లో 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు రవాణా రంగ కార్మికులను ధర్నా చేద్దామని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, పట్టణంలో ఉన్నటువంటి లారీ, కారు డ్రైవర్లు, మెకానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో యోగా బోధకుల పోస్టులను భర్తీ చేయనున్నామని కరీంనగర్ ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ యస్రఫ్ సుల్తానా డిపిఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 842 యోగా బోధకుల పోస్టులను భర్తీ చేయనుండగా ఇందులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో 90 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. పురుష యోగా బోధకులకు ఒక తరగతికి 250 చొప్పున 8,000 రూపాయలు, స్త్రీ యోగా బోధకులకు 5,000 పారితోషికం ఉంటుందన్నారు. ఈ పోస్టుల భర్తీకై ఇంటర్వ్యూను కరీంనగర్ రామ్నగర్లోని ఆయుష్ ఆయుర్వేద ఆసుపత్రిలో ఈ నెల 28వ తేదీన జరుపుతామని చెప్పారు. ఈ పోస్టులకు కనీస అర్హత 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్తో పాటు కనీసం 6 నెలల యోగా సర్టిఫికేట్ ఉండాలన్నారు. అభ్యర్థులు 45 సంవత్సరాల లోపు ఉండి యోగా నైపుణ్యాన్ని కలిగి ఉండాలని చెప్పారు. Department of Ayush Telangana appointment of yoga instructors walk-in interviews in Karimnagar. Appointment of yoga instructors of Karimnagar, Peddapalli, Rajana, Sircilla and Jagtial districts. Selection is done on 28 September 10:30 am. Selection is done by Additional Director Hyderabad and Regional Deputy Director Warangal. Venue at Government Homeo and Ayurvedic Dispensary, Ramnagar, Karimnagar. కరీంనగర్లో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల వాలంటీర్లు హాజరై యూనివర్సిటీ ఆవరణలో స్వచ్ఛ భారత్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సేకరించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథి రిజిస్ట్రార్ ఆచార్య వరప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. సుమారు 450 మంది వాలంటీర్లు వివిధ కళాశాలల నుండి వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. దేశ సేవలో ముందుండేది కేవలం జాతీయ సేవా పథక సేవకులేనని వరప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ వరప్రసాద్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ మనోహర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జాఫర్, శ్రీరంగ ప్రసాద్, వివిధ కళాశాలల ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో బీసీ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సొంత భవనాలు, పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు 2,500కు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు లెంకలపల్లి అనిల్ యాదవ్ చేపట్టిన నిరసన దీక్షను న్యాయవాది జనగామ నర్సింగ్, న్యాయవాది తిప్పారపు సురేష్ పూలమాలలు వేసి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అద్దె భవనాలలో హాస్టల్లో కొనసాగించడం వల్ల అరకొర సౌకర్యాల మధ్య జీవిస్తున్నారని తెలిపారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లో టీచర్ పోస్టులకు సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విద్యార్థి సంఘం కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, పట్టణ సహాయ కార్యదర్శి నాగరాజు, బీసీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో 24-25 తేదీల్లో
ఈ 2 రోజుల నిరవధిక దీక్ష రాష్ట్ర ప్రభుత్వం ముందట ప్రధానమైన డిమాండ్లు ఉంచింది. మరి ఇవి ఒకటి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలుపరచాలి. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 600 పైచిలుకున్న అవన్నిటికి కూడా పక్కా భవనాలను ఏర్పాటు చేయాలి. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను మంజూరు చేయాలి, మెస్ ఛార్జీలను మంజూరు చేయాలి. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం రంగాల్లో ఖాళీ ఉన్నటువంటి అన్ని అధ్యాపక పోస్టులను వెంటనే తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వం ముందర డిమాండ్లు ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిని కన్సిడర్ చేసి ఇవన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేముల రామకృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలోని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరవధిక నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళకి పక్క భవనాలు కల్పించాలని, మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విద్యాశాఖకు అధిక బడ్జెట్ను కేటాయించాలని, మరియు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని, మరియు కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని అనేకమైనటువంటి డిమాండ్ల గురించి ఈరోజు దీక్షకు కూర్చోవడం జరిగింది. మరియు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను న్యాయమైనటువంటి డిమాండ్లు కాబట్టి వీటిని వెంటనే అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. లేని ఏడల భవిష్యత్తులో అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై ఆంక్షలను తొలగించాలని కోరుతూ కరీంనగర్లో పలువురు విలేకరులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట పలువురు ఫోటో, వీడియో జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ధర్నా చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు వినతిపత్రం అందజేశారు. గతంలో మల్కాపూర్, చింతకుంట గ్రామాలలో జర్నలిస్టులకు అందించిన ఇళ్ల స్థలాల విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. వీలైనంత త్వరగా ఆంక్షలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫోటో, వీడియో జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను ఆదరించాలని ప్రముఖ విద్యావేత్త, విన్నర్స్ పబ్లిషర్స్ చైర్మన్ ప్రసన్న హరికృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గ్రంథాలయంలో గ్రాడ్యుయేట్లతో ముఖాముఖి నిర్వహించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అవకాశం కల్పించాలని కోరారు. రానున్న పోటీ పరీక్షల్లో విజయం ఎలా సాధించాలి అనే అంశంపై అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉచితంగా కరెంట్ అఫైర్స్ బుక్ ను, ఉచిత ఆన్లైన్ తరగతులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను అందజేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఉన్న ప్రతి గ్రంథాలయాన్ని సందర్శించి వారికి ఉచిత పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రంథాలయం అనేది పుస్తకాల యొక్క భాండాగారం. పుస్తకాల వల్ల ఒక వ్యక్తి యొక్క మేధస్సు పెరుగుతుంది, వ్యవస్థ చైతన్యవంతంగా మారుతుంది. మరి చైతన్యవంతమైనటువంటి వ్యవస్థ ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి అత్యవసరం. సో దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ గోదావరి ఖనిలో ఉన్నటువంటి లైబ్రరీని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమాజంతో నేను మమేకం కావడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. ఎందుకంటే పోటీ పరీక్షల లోపల విజయం సాధించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. అనేక రకాల ఫ్యాక్టర్స్ను ఎవరైతే కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఈ పోటీ ప్రపంచం లోపల విజయ కేతనం ఎగరవేస్తూ ఉంటారు. మరి ఈ సమయం లోపల నిరుద్యోగులకి ఎలాంటి అంశాల పట్ల ఒక సమన్వయం అవసరం, ఎలాంటి ప్రణాళిక అవసరం, ఎలాంటి స్థిరత్వం అవసరం, ఏ విధంగా సాధన అవసరం అనే దానిపై పట్ల ఈరోజు విద్యార్థులందరితో నేను మమేకమైపోయి వాళ్ళందరికీ కొన్ని మోటివేషన్ క్లాస్తో పాటు ప్రిపరేషన్ టిప్స్ గురించి వివరించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలో బిజీగా ఎమ్మెల్యే కవ్వంపల్లి.
ప్రభుత్వ పాఠశాల విద్యపై ఆరా తీసిన వైనం. కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయం. ఎమ్మెల్సీ బరిలో ట్రస్మా మాజీ అధ్యక్షులు శేఖర్ రావు. ఘనంగా వరల్డ్ అల్జీమర్స్ డే వేడుకలు. పలువురిని సత్కరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.